మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మరియు మీకు ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మనసులో ఉండేటువంటి కోరికలు ఈ యొక్క రాబోతున్నటువంటి పరాభవనామ సంవత్సరంలో మనస్ఫూర్తిగా నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా ఈ సంవత్సరం స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు తమ జాతకం పట్ల ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అభివృద్ధి ఉంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా కర్కాటక రాశి వారికి ముందుగా ఎవరైనా సరే కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు అనేవి చూసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే ఆదాయం 2గాను, అదేవిధంగా వ్యయం 11గాను ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 4గాను, అవమానం 7గాను ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా సెకండ్ హాఫ్లో అంటే ఫస్ట్ హాఫ్లోనే జూన్ తర్వాత నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో జూన్ తర్వాత జన్మరాశులకు గురు సంచారం జరుగుతున్నది అన్నమాట. గురు సంచారం ఎప్పుడైతే 2వ తారీఖున జరుగుతుందో, జూన్ 2వ తారీఖున, అప్పటి నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పటి వరకు గురువు 12th హౌస్లో పొజిషన్ అయి ఉన్నాడు. దీని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ కొన్ని అనుకున్నటువంటి పనుల్లో సమయానుకూలంగా జరగకుండా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుంచి గురువు జన్మరాశిలో సంచారం చేసేటువంటి సమయాల్లో వృత్తిపరంగానో, వ్యాపార పరంగానో, ఆరోగ్యపరంగానో చేసేటువంటి పనుల్లోనూ మానసికమైనటువంటి నిబద్ధతతో కలిగి చేయగలుగుతారు. ఎందుకంటే జన్మరాశిలో గురు సంచారం ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారికి, మరియు అదేవిధంగా గృహ సంబంధితమైన, వాహన సంబంధితమైన విషయాలు, పుస్తక సంబంధితమైన విషయాలు, పుస్తక ముద్రణ రంగం కానీ, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి వారికి కానీ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహం జరగగలుగుతుంది. సంతాన ప్రాప్తి అనేది కూడా జూన్ తర్వాత కలగటానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు దానికి పంచమ దృష్టి, భాగ్య దృష్టి ఉంది. అంటే స్త్రీలకి సంతానం ప్రాప్తి, అదేవిధంగా సుమంగళి యోగం అనేది పొందగలుగుతారు, సుమంగళి తత్వాన్ని పొందగలుగుతారు. తద్వారా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్లో ఇవన్నీ జరగడానికి ఎక్కువగా అనుకూలత అనేది గోచరిస్తున్నది. కానీ కొన్ని సమయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి జరగాల్సినటువంటి కార్యాలు డిలే అవటం కూడా జరగడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఫస్ట్ హాఫ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలంగానే ఉంటుందన్నమాట. కానీ రావాల్సినటువంటి కొన్ని దగ్గర దాకా వచ్చినటువంటి కొన్ని ఫైనాన్షియల్గా కానీ, లేకుంటే ఆర్థికంగా కానీ, ప్రమోషన్స్ కానీ, లేకుంటే ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పొజిషన్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవి దగ్గరగా వస్తాయా రావా అనేటువంటి ఒక మీమాంస అనేది, ఆ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా వీళ్ళని వేటాడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనం చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా అక్టోబర్ 31వ తారీఖున గురువు ధనస్థానంలోకి మారుతున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా, అక్టోబర్ 31 నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మెయిన్గా గృహం కొనుక్కోవటం కానీ, వాహనం కొనుక్కోవటం కానీ, బంగారం కొనుక్కోవటం కానీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ, ఇవి వీరికి నవంబర్, డిసెంబర్, జనవరిలో జరుగుతాయి. మరి అదేవిధంగా కుటుంబ పరంగా కూడా కొంచెం ఎదుగుదల అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఇప్పటి నుంచి ఉంటుంది అంటే కరెక్ట్గా అక్టోబర్ 31 నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి కుటుంబంలో ఎదుగుదల, ఎందుకంటే గురువు అతిచారంలోకి వెళ్ళి ధనస్థానంలోకి వెళ్ళాడు అన్నమాట. ఇది అనుకూలతని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి
ఈ సమయంలో పాజిటివ్స్తో పాటు కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖున కేతువు జన్మరాశిలోకి, అదే సమయంలో సప్తమంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు ఎప్పుడైతే సప్తమంలోకి మారుతాడో డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య వైరాన్ని కలిగించగలుగుతాడు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలను సృష్టించగలుగుతాడు. అదేవిధంగా వీరు మెయిన్గా భార్యాభర్తలే కావాల్సిన అవసరం లేదు, ప్రేమ కానీ ఇలాంటివి కూడా రిలేషన్షిప్స్ ఈ రోజుల్లో చాలా ఉన్నాయి కదా, అలాంటి రిలేషన్షిప్స్లో కూడా అనవసరమైనటువంటి గొడవల్ని, ట్రాన్స్ఫర్స్ని ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్థానచలనాన్ని కలిగించడానికి కారకంగా ఉంటాడు. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్లో ఎలాగుందో సెకండ్ హాఫ్లో కూడా కొంచెం నెగిటివ్స్ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. డిసెంబర్లో మానసికమైనటువంటి చింత కలగటంతో పాటు జన్మరాశిలోకి రాబోతున్నటువంటి జనవరిలో కుజుడు నీచత్వం పొందుతున్నాడు. అది ఆరోగ్యపరంగా కూడా ఎఫెక్ట్ కొడుతుంది అన్నమాట. మరియు అదేవిధంగా ఈ యొక్క సమయంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి పీరియడ్ అంటే సెకండ్ హాఫ్ అనేది చాలా క్రిటికల్. పాజిటివ్, నెగిటివ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతుంది, ఆ సమయంలో జనవరి నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు అత్యధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా మాట పెరిగి మాటల యుద్ధం. మనిషికి యుద్ధం జరగడానికి గల కారకం ఏంటంటే అగ్రెషన్కి మెయిన్ ప్లానెట్ ఏంటంటే కుజుడు. మనకు ఈ యొక్క కొంతమంది పెద్ద పెద్ద బాడీ స్ట్రక్చర్స్ వాళ్ళు ఉంటారు, కొద్ది హైట్ వెయిట్ ఉండేవాడు. వాళ్ళకి కుజుడు జాతకరీత్యా వాళ్ళకి ఆ జాతకంలో ఉంటేనే వారికి ఆ హైట్ వెయిట్ వస్తుంది. వారిని చూసినప్పుడు కూడా అగ్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది వారికి. పోలీసులో కానీ మిలిటరీలో కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. వారికి కుజుడు బలంగా ఉంటారు వారి జాతకంలో, అందుకనే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళకి జాతకరీత్యా కూడా ఆ యొక్క స్ట్రక్చర్ వాళ్ళ జాతకంలో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. వాళ్ళు దానికి దే ఆర్ ఫిట్ ఫర్ ఇట్. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కూడా ఎప్పుడైతే జనవరిలో 10th ఎప్పుడైతే జనవరి 10th అంటే డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. కుజుడు కర్కాటకంలోకి వస్తాడు. జనవరి 10th వక్రంలోకి వెళ్తాడు కుజుడు. సో డిసెంబర్, జనవరి ఈ పీరియడ్లో వచ్చేటప్పటికి ఈ యొక్క అగ్రెషన్స్ బాగా పెరుగుతాయి. సో డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి ఈ యొక్క రాశి వారికి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సెకండ్ హాఫ్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా కూడా ఎదుగుదల ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిలో కొంచెం పాజిటివ్నెస్ అనేది ఫస్ట్ హాఫ్లో వీరు పొందగలుగుతారు. అంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ జాగ్రత్తలు, ఫస్ట్ హాఫ్లో పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కొత్త బిజినెస్లు అనేది ఫస్ట్ హాఫ్లో పాజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది, కాకపోతే ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది. చేసేటువంటి పనిలో వచ్చినప్పటికీ వీరు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. కాబట్టి మెయిన్గా కొత్తవి స్టార్ట్ చేయటానికి సెకండ్ హాఫ్లో ఆలోచించి వెళ్ళాలి. వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా సెకండ్ హాఫ్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, అదేవిధంగా అప్పులు చేయటం కానీ అప్పులు ఇవ్వటం కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో సెకండ్ హాఫ్లో కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి వస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్క విషయం బంధువులు కానీ స్నేహితులు కానీ నువ్వు ఎంతవరకు వారితో నీ యొక్క అమౌంట్ కానీ నీ యొక్క వాడిని తిరిగి అడగకుండా నువ్వు ఇచ్చేటువంటి వాతావరణంలో నువ్వు ఇస్తూ ఉన్నట్లయితే నువ్వు మంచివాడిగా పోర్ట్రేట్ అవుతూ ఉంటావు అన్నమాట. సంఘంలో హెల్ప్ చేస్తూ ఉన్నట్లయితే వరకు బాగానే ఉంటావు. కానీ నువ్వెప్పుడు నేనెందుకు చెయ్యాలి అనేది సెకండ్ టైం ఆలోచించావంటే ఆటోమేటిక్గా నేను నెగిటివ్ చేస్తారు, నేను కార్నర్ చేస్తారు. దాని తర్వాత సొసైటీలో నీకున్న పేరు కూడా ఎలాగైతే పెంచుతారో అదేవిధంగా దాన్ని అలా విధంగా తగ్గించేస్తారు. వాడు మంచివాడు కాదు, అది ఇది విధంగా కూడా చెప్తారు. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా కుటుంబ వాతావరణంలో
మెరైటల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాను నేనైతే. భార్యాభర్తలు వైవాహిక జీవితం అనేది ఈ రోజుల్లో ప్రతిరోజు మన న్యూస్లో చూస్తే వైవాహిక జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూనే ఉందన్నమాట. అంటే ఒకప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి టోటల్ డిఫరెంట్. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ జీవితాల్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. జనరల్గా వచ్చేటప్పటికి కుటుంబ బాంధవ్యం అనేది ఆ విధంగా ఉంటుంది. చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ లేకుండా ఉంటే వారి మధ్యలో ఎక్కువగా అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే వీడు ప్రశాంతంగా ఉండాలి. యాక్చువల్ చెప్పాలంటే రాబోయే జనరేషన్స్ ఎలా ఉంటాయి కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి వారికి అలా విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే బెటర్గా ఉంటుంది. గురుగారు ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్స్ తగిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ పాసిబిలిటీ ఉంది. యాక్చువల్గా మరీ లేదు అని చెప్పడానికి లేదు. ఫస్ట్ హాఫ్లో పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఇంచుమించు అక్టోబర్ వరకు ఉన్నట్లయితే మటుకు అక్టోబర్ లోపల వీరు చేయగలిగితే వీళ్ళకి ఎగ్జామ్ ఉన్నట్లయితే మటుకు వాళ్ళలో పాసిబిలిటీ ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే కొన్ని దాని తగినటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మనిషి మనసు అనేది ఇప్పుడు స్థిమితంగా కాన్సన్ట్రేటివ్గా ఉండాలి. ఇప్పుడు తన జాబ్ లక్ష్యం అనేది గవర్నమెంట్ జాబ్ మీద ఉన్నప్పుడు ప్రేమ కానీ లేకుండా ఉంటే ఇతర వ్యవహారాలు కానీ తనని ఎక్స్ట్రా యాక్టివ్నెస్ వేరే డైవర్షన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి. తన జీవితంలో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంటుంది. గురుగారు మరి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయంటారు కర్కాటక రాశి వారికి? ఓకే, ఈ నక్షత్ర ఫలితాలని కందాయ ఫలితాలు అని అంటారు. ఇవే యాక్చువల్గా వచ్చేటప్పటికి నక్షత్రాల గమనాన్ని మన యొక్క జీవితం మీద ఏ విధంగా దాని యొక్క ఫలితం ఉంటుందనే చెప్తాయి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందని చూద్దాం. ముఖ్యంగా మనం ఇందా చెప్పిన విధంగా వచ్చేటప్పటికి మార్చి 19 నుండి రాబోతున్నటువంటి జూలైలో కూడా వచ్చే వరకు ఒక ఫేజ్గా చెప్పచ్చు. ఆ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఫస్ట్ ఫేజ్లో బాగా పొందగలుగుతారు. అంటే మార్చి 19 నుంచి జూలై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో కార్యదీక్షతో చేయగలుగుతారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అది విద్యార్థులకు కూడా వర్తిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి జూలై నుంచి అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఈ 4 monthsలో వచ్చేటప్పటికి నిష్ఫలితంగా ఉంటుంది. చేయాల్సినటువంటి పని గురించి సక్సెస్ గురించి ఎక్కువగా తాపత్రయం పడాల్సినటువంటి పరిస్థితి, 1కి 4 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ డిసెంబర్, జనవరి టు ఏప్రిల్ వరకు అన్నమాట. లాస్ట్ ఫేజ్లో వచ్చినప్పటికీ మళ్ళీ బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేయాల్సినటువంటి పనిలో కొంచెం అనుకూలతగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క నక్షత్ర జాతకులకి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఎక్కువగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. టిల్ టు ద జూలై వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెక్స్ట్ పుష్యమి నక్షత్ర జాతకులకు ఎలా ఉందనే చూద్దాం. పుష్యమి నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నటువంటి స్థితినే కొనసాగించాలనుకుంటారు. ఎక్కువగా కొత్త బిజినెస్లు కానీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ రీజన్స్ ఏవైనా కావచ్చు కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నటువంటి స్థితిని కొనసాగించే విధంగానే ఉంటుంది. అంటే పిండి కొద్దిగా రొట్టెలాగే ఉంటుంది అన్నమాట. అంటే టిల్ టు ద జూలై. దాని తర్వాత జూలై నుంచి మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి నవంబర్ వరకు కూడా కొంచెం ఇంచుమించు అటువంటి పరిస్థితే కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ 2 phases ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు కూడా వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు ఆ విధంగా పనిచేయాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకి చివరి ఫేజ్ అంటే ఏదైతే మనం అనుకున్నటువంటి ఈ యొక్క డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దానిలో ఈ పుష్యమి నక్షత్ర జాతకుల పెర్ఫార్మెన్స్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉండటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితంలోకి వెళ్ళగలుగుతారు. ఫస్ట్ 2 halves బాగాలేకపోయినప్పటికీ కూడా చివరిలో రాబోతున్నటువంటి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా మంచి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తదుపరి నక్షత్రం వచ్చినప్పటికీ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎలా ఉందనే చూద్దాం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో
స్టార్టింగ్ పీరియడ్ టిల్ టు ద జూలై, అంటే మార్చి 19 నుంచి జూలై వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఆశ్లేష నక్షత్ర జాతకులకి హెల్త్ రికవరీ అనేది కూడా మళ్ళీ గాడిలో పడటం అనేది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పచ్చు. మానసికమైనటువంటి సంకల్పంతో పనిచేయగలుగుతారు. దాని తర్వాత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి కొంచెం మధ్యస్థమైనటువంటి ఫలితాలతో వ్యాపార పరంగా కూడా కొంచెం రాణించగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ 4 monthsలో ఉన్నంత ఊపు తగ్గుతుంది కొంచెం. చివరిగా వచ్చేటప్పటికి, చివరిగా చెప్పాలి అంటే డిసెంబర్ నుంచి కొంచెం మధ్యస్థమైనటువంటి ఫలితాలు, పిండి కొద్దీ రొట్టె అనే విధంగా వీరి యొక్క ఫలితాలు అనేవి కొంచెం తగ్గుతూ వస్తాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎలాగైతే మంచి ఫలితాలు ఉన్నాయో, ఇయర్ ఎండింగ్లో వచ్చేటప్పటికి ఫలితాలు తగ్గుతూ వస్తాయి. కాకపోతే ఈ రాశిలో ఆశ్లేష నక్షత్ర జాతకులు, పుష్యమి నక్షత్ర జాతకులకి, పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా బాగానే ఉంది. కంపారిటివ్గా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ నక్షత్ర జాతకులకు, ఈ యొక్క రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా వచ్చేటప్పటికి కొన్ని సమస్యలలో సంవత్సర ప్రథమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు పూజించాల్సినది దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్రం చేసుకోవడం, కుంకుమార్చన చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు పుష్యరాగాన్ని పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలత అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారిని ముందుకు పంపించగలుగుతుంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు కాంబినేషన్ బిజినెస్, అంటే ఏ బిజినెస్ అయితే పార్ట్నర్షిప్లో చేస్తారో ఆ బిజినెస్ చేయకుండా ఉండడం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్లో కంపల్సరీగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం అనేది కూడా మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పఠిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.